డియర్ గేట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సెంట్రల్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ గురించి ఆల్రెడీ కూడా మన వీడియోలో టాప్ మనం ప్రస్తుతానికి టాప్ ఎన్ఐటి చూసామా. టాప్ ఎన్ఐటీలో కట్ ఆఫ్స్, ఎంటెక్ కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా IIIT కూడా చూసాం ఆల్రెడీ ఎంత. ఇప్పుడు టాప్ సెంట్రల్ యూనివర్సిటీ చూద్దాం ఈ వీడియోలో. ఓన్లీ టాప్ సెంట్రల్ యూనివర్సిటీకి మనం కన్క్లూడ్ అవుదాం. ఎన్ని మార్క్స్ వస్తే మీకు ప్రతి ఒక్కళ్ళ దగ్గర మార్క్స్ మాత్రం ఉండి మనం ఎంతో ఆల్రెడీ 19th వరకు తర్వాత, March 19 తర్వాత ఎవ్రీ వన్ విల్ గెట్ ఏ స్కోరు. 19 తర్వాత స్కోర్ వచ్చే ముందు మనకి ఎట్లా వస్తాయి? టాప్ సెంట్రల్ యూనివర్సిటీలోనైనా కొంతమంది తక్కువ మార్క్స్ వచ్చి ఉంటాయి కదా, ఆ తక్కువ మార్క్స్కి ఏమైనా ఇక్కడ సీట్స్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది ఒకసారి చూద్దాం. ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టూడెంట్, టాప్ సెంట్రల్ యూనివర్సిటీ విషయానికి వస్తే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్, ఇది కవర్ చేయలేదు, ఇది కూడా ఒక ఎన్ఐటి లాంటిది. ఆల్రెడీ కూడా ఎన్ఐటి, కానీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సింబపూర్ అని ఉంటుంది. ఇది కూడా ఒక ఎన్ఐటీలో ఒక రకమైన ఎన్ఐటి. కంప్యూటర్ సైన్స్కి మెయిన్ ఏంటంటే వీళ్ళ ఓపెన్లో 377, అంటే మీకు 55 మార్కులు ఇక్కడ వస్తే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఇది టాప్ యూనివర్సిటీ ఇండియాలో, టాప్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇది మనందరికీ తెలుసు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఇక్కడ జేఈ ద్వారా కూడా అడ్మిషన్స్ అయితే ఇస్తారు. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ మాత్రమే ఉంది. ఇక్కడ ఎంటెక్ సిఎస్సి రావాలంటే మీకు 559 మార్క్స్, 550 కదా, ఇక్కడ దాదాపు 54 మార్క్స్ ఆ విధంగా వస్తే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇక్కడ ఒక 50 మార్క్స్, 48 మార్క్స్ ఐఈఎస్టీలో వస్తే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. యూనివర్సిటీ ఆఫ్ తర్వాత డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సైబర్ సెక్యూరిటీ, ఇక్కడ కూడా మీకు ఒక 43 మార్క్స్ రావచ్చు. ఇక్కడ 43 రావచ్చు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు, మన హైదరాబాద్లో ఉన్నది సెంట్రల్ యూనివర్సిటీలో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఇక్కడ మీకు ఒక 42 మార్క్స్ కనుక మీకు వస్తే ఈ విల్ బి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మన తెలుగు వాళ్ళకి చాలా దగ్గరలో ఉంటుంది. హైదరాబాద్ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్కి చాలా చాలా దగ్గరగా ఉంది. ఇది మన గచ్చిబౌలిలో ఉన్నది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ సిఎస్సి చేయాలంటే ఇక్కడ కూడా ఒక 41 మార్క్స్ ఆ విధంగా వస్తే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది. తర్వాత పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ చండీగఢ్ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ చండీగఢ్ నంబర్ 1, ఇది జేఈలో దీని జిఎఫ్టిఐ అంటాం. గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ అంటాం. సిఎఫ్టి అంటే సెంట్రల్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్, ఇవి సిఎఫ్టిఐ కింద లెక్క, సెంట్రల్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్. ఇవి కూడా దీనిలో సీటు రావాలంటే ఒక 40 మార్క్స్ అయితే వస్తే మీకు దాదాపు సిఎస్సి స్టూడెంట్స్ అయితే వస్తే సీటు ఉంటుంది 46. ఇది కొంచెం తగ్గి 55 ఇలా 42 మార్క్స్ ఆ విధంగా వస్తే మీకు సీటు వచ్చే అవకాశం ఉంటుంది. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ నంబర్ 1 సిఎఫ్టిఐ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఒక 40 మార్క్స్ వస్తే మీకు సీటు వచ్చే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇక్కడ కూడా ఈ రేంజ్ అంతా ఒక 40 మార్క్స్. ఈ పైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది ఎన్ఐటితో సమానము. ఇక నెక్స్ట్ పోతే ఇక్కడ కూడా డిఫెన్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సింబపూర్లో విఎల్ఎస్ఐలో కూడా ఒక 445, అంటే ఇక్కడ 40 మార్క్స్ రావాలమ్మా. విఎల్ఎస్ఐలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చేరాలంటే మీకు 40. తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కొగ్రాజర్ సిఎస్సి అంటే ఇక్కడ కూడా ఒక 43 మార్క్స్. అంటే స్కోర్ని బట్టి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఏ విధంగా ఉందో ఈ సంవత్సరం ఏ విధంగా కట్ ఆఫ్ ఉంటుందో చెప్పలేము. మనము ఉరామరిగా చెప్పవచ్చు. అందుకని యాక్యురేట్గా March 19 తర్వాత మనకి స్కోర్ వచ్చింది కదా, స్కోర్ వచ్చిన తర్వాత డెఫినెట్గా ఆ రిజల్ట్స్ మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. స్కోర్తోనే మనకి రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది. 19 తర్వాత స్కోర్ వచ్చింది. ఇప్పుడు మార్క్స్తోనే మనం అనాలిసిస్ చేయడం జరుగుతుంది. యూనివర్సిటీ ఆఫ్ ఇన్ఫర్మేటిక్స్లో ఇక్కడ చూసినట్టయితే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో బయో ఇన్ఫర్మేటిక్స్ ఉంది, ఈ కోర్సు కూడా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ విఎల్ఎస్ఐ డిజైన్ ఉంది. ఇక్కడ కూడా ఒక 38 మార్క్స్ వస్తే మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా రౌండ్ 3లో కట్ ఆఫ్స్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్లో కూడా ఇక్కడ కూడా 441, అంటే ఇక్కడ 38 మార్క్స్ ఆ రేంజ్లో మీకు వస్తే మీకు వచ్చే అవకాశం ఉంది. డీమ్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
ఇక్కడ ఒక 35 ఈ రేంజ్లో ఒక 35 మార్క్స్ వస్తే మరి డీమ్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ పూణే, ఇది కూడా మంచి కోర్సు లాగా ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 397 35 మార్క్స్. ఇది ఓపెన్ స్టూడెంట్స్కి. ఇవన్నీ కూడా పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ మంచిదమ్మ. ఇక్కడ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ చండీగఢ్ సిఎఫ్టీ ఎలక్ట్రానిక్ విఎల్ఎస్ఐ డిజైన్, దీనిలో కూడా ఒక 33 మార్క్స్ వస్తే మీకు పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ చండీగఢ్లో సీట్ వచ్చే అవకాశం ఉంది. బిలాస్పూర్ మరి ఘసిదాసు విశ్వవిద్యాలయ బిలాస్పూర్ 371. అంటే ఇది అంత ఫేమస్ కాదు కానీ పంజాబ్ ఇంజనీరింగ్ డీమ్డ్ ఇవన్నీ కూడా మంచి కాలేజీలు. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్ మనం కట్ ఆఫ్ చూసినట్టయితే 35 సిఎస్సి మీకు 30 మార్క్స్. ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ మనకి ఓపెన్లో ఏ బ్రాంచ్ అయినా మనకి 30 మార్క్స్ నుంచి ఒక 55 మార్క్స్ వస్తే మీకు డెఫినెట్గా ఓపెన్లో టాప్ సెంట్రల్ యూనివర్సిటీలో సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నానో సైన్స్ కానీ మరి ఇవన్నీ కూడా 30 to 55 మార్క్స్ అయితే రేంజ్లో ఇక ఈడబ్ల్యూఎస్ విషయానికి వస్తే కూడా ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్, ఇది ఎన్ఐటీతో సమానం. బయోమెడికల్లో మీకు ఇక్కడ బయోమెడికల్ కదా, ఆల్మోస్ట్ ఆల్ 25 మార్క్స్ వచ్చినా కానీ సీటు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత విఎల్ఎస్ఐ డిజైను ఇక్కడ ఒక 28, అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫర్ని బేస్ చేసుకుంటే సిఎస్సి ఒక 33 మార్క్స్ సిఎస్సి వచ్చింది. సెన్సార్ టెక్నాలజీ సెంట్రల్ యూనివర్సిటీ బతిన, ఇవి రకరకాలుగా ఉన్నాయమ్మ. ఇది స్టూడెంట్స్ ఈ విధంగా మనము 25 మార్క్స్ నుంచి మనము ఓవరాల్గా చూస్తే ఇక్కడ ఆల్రెడీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఇది మనకి ఆల్రెడీ ఒక 38 మార్క్స్ ఈ రేంజ్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక 46. మనకు ఓవరాల్గా చూస్తే మనకు ఇక్కడ 25 నుంచి ఒక 25 మార్క్స్ నుంచి ఒక 40 మార్క్స్ దాకా ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉంటుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మంచిదమ్మ, ఎవరైనా వస్తే వదులుకోవద్దు. డెఫినెట్లీ యూ విల్ బీ ప్లేస్డ్ అన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరి వచ్చే అవకాశం. మనం ఇది గేట్కి సంబంధించిన మెంటర్షిప్ అయితే ఇద్దాము. మన యొక్క వాట్సాప్ నెంబర్ కమ్యూనికేట్ అవుతాను. డైలీ మీరు దీనికి సంబంధించి 5000 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. మీకు సపోర్ట్గా ఐఏఎస్సిలో సపోర్ట్ చేస్తాను, ఐఐటి ఎన్ఐటి సెంట్రల్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్లో సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎంటెక్ నోటిఫికేషను మరి ఎంటెక్ అడ్మిషన్స్ అయ్యే వరకు కూడా మన సపోర్టు మీతో ఉంటుంది. జూలై నుంచి ఆగస్టు వరకు ఆ ప్రాంతంలో జూన్ జూలై ఆగస్టులో మీకు ఎంటెక్ అడ్మిషన్స్ క్లోజ్ అవుతాయి. మీరు ఈలోపు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే టెక్నికల్గా నేను హెల్ప్ చేయటం అయితే జరుగుతుంది. సీటు వచ్చే వరకు కూడా నేను సపోర్ట్ చేస్తాను. ఎస్పెషల్లీ ఏంటంటే నేను సీటు వచ్చే వాళ్ళ దగ్గర మాత్రమే మెంటర్షిప్ ఫీజు తీసుకుంటాను. మిగతా వాళ్ళ దగ్గర ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ మనీ. మరి 10 మార్కులు 20 మార్కులు వచ్చిన వాళ్ళ దగ్గర నేను మెంటర్షిప్ జాయిన్ చేసుకుని వాళ్ళని మోసం చేయలేను కదా. సీటు వస్తేనే నా మెంటర్షిప్లో జాయిన్ చేసుకుంటాను, లేకపోతే లేదు. అది నా పాలసీ. మరి అనవసరంగా 5000 రూపీస్ అనవసరంగా కట్టుకుని వేస్ట్ కదా. మీరు హ్యాపీగా ఉండరు, నేను హ్యాపీగా ఉండరు. మరి నాకు తెలిసి కూడా మీకు 10 మార్కులు 20 మార్కులు వచ్చిందని తెలిసి కూడా నేను మెంటర్షిప్ జాయిన్ చేసుకున్నాను అనుకో, అది నేను తప్పు చేసినట్టు అవుతాను. అందుకని ఐ డోంట్ వాంట్ టు జాయిన్ ఎనీబడి మరి విత్ ప్రాపర్ మార్క్స్ కానీ ప్రాపర్ స్కోరు కానీ లేకుండా ఎవరిని జాయిన్ చేసుకోను. వస్తేనే నేను జాయిన్ చేసుకోవటం జరుగుతుంది. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే 5000 రూపీస్ పే చేయండి, మరి జాయిన్ అవ్వండి. లేకపోతే మీరైనా మీ అంతటికి మీరు జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు యూజ్ఫుల్ అవుతుంది. 60% ఇన్ఫర్మేషను ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 40% ఇన్ఫర్మేషన్ని ఇట్లా మీకు 1-to-1 మీతో మాట్లాడుతూ నాతో మీరు నన్ను అడగటం ఇట్లా ఉంటుంది. మరి 60%లో ఆ విధంగా ఉండదు, మీరు నాతో ఏం మాట్లాడలేరు. దాంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే లూజ్ అవుతామైంది. మరి ఉంటుంది ఇన్ఫర్మేషన్. మిగతా మరి ఇంటరాక్షన్ ఉంటే మీకు ఎక్కువ అవగాహన కల్పిస్తాం. మన యొక్క మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది. ఇది స్టూడెంట్స్. మరి మెంటర్షిప్ ఎవరైనా కావాలంటే జాయిన్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. లేకపోయినా మరి నేను చెప్పేదైనా మీరు వింటే మీరు యూ విల్ గెట్ ఏ బెటర్ సీట్ వస్తుంది. ఇక ఓబీసీ ఎన్సీఎల్ చూస్తే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ ఆర్కిటెక్చర్ అంటే వీఆర్ నాట్ సూటబుల్ అమ్మ. ఆర్కిటెక్చర్ మీరు నానో స్పేస్ ఇది మనకు సంబంధించింది కాదు. దీనికి సంబంధించి ఇది స్టూడెంట్స్. మరి ఫస్ట్ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ నానో స్పేస్ అండ్ టెక్నాలజీ ఉంది. ఇది నానో స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఒక ఈసీఈకి ఫిజిక్స్కి సంబంధించింది. ఇక్కడ ఫిజిక్స్ వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఓబీసీ ఎన్సీఎల్ 25 మార్క్స్ వచ్చినా ఇక్కడ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత గురుగాస్ విశ్వవిద్యాలయ ఇక్కడ కూడా ఒక 30 మార్క్స్ ఆ రేంజ్లో మీకు సీటు. బయోమెడికల్ ఇంజనీరింగు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అనేది మంచిదమ్మా. బయోమెడికల్ దీనికి సంబంధించి మీకు ఇక్కడ 28 మార్క్స్ ఇక్కడ వచ్చినా మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, జవహర్లాల్ నెహ్రూ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మంచిదమ్మ. ఇక్కడ ఒక 26 మార్క్స్ వచ్చినా కానీ ఈసీఈ స్టూడెంట్స్, ఈసీఈ ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్ ఇక్కడ చేరే అవకాశం ఉంటుంది. బయో ఇన్ఫర్మేటిక్స్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డిఫెన్స్ మోడల్ సిమిల్ లేజర్ అండ్ ఎలక్ట్రో ఆప్టిక్స్ ఈసీఈ స్టూడెంట్స్ చేరవచ్చు. ఈ ఈసీఈ స్టూడెంట్స్ మనకి ఇక్కడ 28 మార్కులు అంటే కట్ ఆఫ్ స్కోరు మరి వీళ్ళకి 300. సపోజ్ మనకి ఆల్రెడీ ఈసీఈలో 82 మార్క్స్కి 1000 స్కోర్ వచ్చింది. దీని ప్రకారం చూస్తే ఈ మార్క్స్ ఇంకా తక్కువ రావడం జరుగుతుంది. మరి కట్ ఆఫ్ స్కోర్కి మార్క్స్కి కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది కదా ఎగ్జాక్ట్లీ. కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ బత్తినాండ సిఎస్సి సైబర్ సెక్యూరిటీ ఇక్కడ కూడా మీకు ఒక 29 మార్కులు ఆ ప్రాంతంలో మీకు రావచ్చు. డిఫెన్స్ సెన్సార్ టెక్నాలజీ ఇక్కడ ఈసీఈ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ చేరే అవకాశం ఉంటుంది. వీళ్ళు కూడా ఇక్కడ 28 మార్క్స్ అంటే గ్రూప్కి కట్ ఆఫ్లు మారిపోతాయి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది డిఫెన్స్ ఇన్స్టిట్యూట్లో కూడా ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా రౌండ్ త్రీలో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 35 మార్క్స్ వస్తే మీకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వస్తే. మైక్రో ఎలక్ట్రానిక్స్ ఇక్కడ కూడా ఒక 35 మార్క్స్ వస్తే మీకు ఈసీఈ స్టూడెంట్స్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి కూడా వస్తుంది. కంప్యూటర్ సైన్స్ ఇక్కడ 37 మార్క్స్ వచ్చిన మీకు కంప్యూటర్ సైన్స్ ఓబీసీ ఎన్సీఎల్లో వస్తుంది. తర్వాత C2 ఇక్కడ 448 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇక్కడ దీనికి సంబంధించి ఒక 39 మార్క్స్ వస్తే మీకు సీట్ వచ్చే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. మనం ఎగ్జాక్ట్ యాక్యురేట్ అనేది మనకి 19 తర్వాత యాక్యురేట్ ఫిగర్స్ అయితే వచ్చేసి నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సింబపూర్ డిస్టిక్ దీనిలో కూడా ఒక 43 మార్క్స్ వచ్చిన మీకు ఇక్కడ సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ రేంజ్ చూస్తే మీకు 25 to 43 మార్క్స్ డెఫినెట్గా మరి టాప్ సెంట్రల్ యూనివర్సిటీలోను అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సింబపూర్లో సీటు వచ్చే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ పోతే మనకి రౌండ్ 3లో ఎస్సీ స్టూడెంట్స్ బయో ఇన్ఫర్మేటిక్స్ అని ఉంది సెంట్రల్. దీనికి సంబంధించి మీకు 18 మార్కులు వచ్చినా మీకు సీటు వచ్చే అవకాశం ఉందట. ఇక్కడ 18 మార్క్స్. ఇక్కడ అర్బన్ రీజనల్ ప్లానింగ్ ఇది సివిల్ ఇంజనీరింగ్, ఇది సివిల్ వాళ్ళకి వస్తుంది. ఒక 20 మార్క్స్ కూడా ఇక్కడ ఛాన్స్ ఉంది. ఏరోస్పేస్ ఇంజనీరింగ్, లేజర్ ఆప్టిక్స్ 22. మరి చూసినట్టయితే కంప్యూటర్ సైన్స్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్. మరి నా సజెషన్ అయితే ఇది మంచిది. మరి జవహర్లాల్ నెహ్రూ అనేది మంచి మరి ఇక్కడ 25 మార్క్స్కి జేఎన్యూ న్యూఢిల్లీలో వస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితులు వదులుకోవద్దు. మనకు టాప్ జేఎన్యూ న్యూఢిల్లీ, మరి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, తర్వాత పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇవి కూడా టాప్. చూశారు ఇక్కడ టాప్లో ఉంది. మరి కంప్యూటర్ సైన్స్ ఇక్కడ ఆల్మోస్ట్ 33 మార్క్స్ ఉంది. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది టాప్ ఇక్కడ చూడండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తర్వాత 32 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఎస్సీ స్టూడెంట్స్ 18. ఓవరాల్గా ఇక్కడ రేంజ్ నీకు 18 to 33 మార్క్స్ వస్తే మీకు డెఫినెట్గా మీకు ఇక్కడ సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి ఆల్రెడీ చూపించాను కదా మన వాట్సాప్ నెంబర్. నాతో మెంటర్షిప్ తీసుకోవాలంటే మరి 5000 రూపీస్ పే చేయాలి. ఐఏఎస్సి ఇంతవరకు కూడా సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. మరి స్టూడెంట్స్ ఇక్కడ చూస్తే ఎస్టీ స్టూడెంట్స్కి రౌండ్ 3కి అన్ని సీట్లు అయిపోయినట్టుండే. చూడండి రౌండ్ 3లో ఏమీ లేవు. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది హౌరాలో. సేమ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో సిఎస్సి బ్రాంచ్. ఇక్కడ మీకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 20 to 23 మార్క్స్ వచ్చినా కానీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో సీటు వచ్చే అవకాశం ఉంది. మరి సిఎస్సి ఇది ఎన్ఐటీతో చదువు, ఇది టాప్ ఎన్ఐటీఎం. ఇది కూడా అసలు ఇందాక మొన్న నేను మిస్ చేశాను. ఇది కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అనేది టాప్ ఎన్ఐటీ ఉంది. ఇక్కడ కూడా ఒక 25 మార్క్స్కి మీకు సిఎస్సి వచ్చేస్తుంది. ఇక్కడ చూసినట్టయితే మీరు రౌండ్ 3కి అయిపోయినాయి. చూడండి రౌండ్ 2కి మారుస్తాను నేను. రౌండ్ 2లో ఎక్కువ వచ్చేస్తాయి ఇక్కడ డెఫినెట్గా. రౌండ్ 2కి చూడండి ఇక్కడ రౌండ్ 2లో కూడా కమ్యూనికేషన్ ఒకటి జాడ్ అయిపోయింది. ఇక్కడ రౌండ్ 2కి అసలు ఎస్టీ స్టూడెంట్స్కి రౌండ్ 1లోనే అయిపోయింది. ఇక్కడ రౌండ్ 2కి కూడా జవహర్లాల్ నెహ్రూ కంప్యూటర్ సైన్స్, మరి జవహర్లాల్ నెహ్రూ 25 మార్క్స్. ఈ విధంగా జవహర్లాల్ నెహ్రూది అయిపోయింది. జవహర్లాల్ నెహ్రూ నంబర్ 1 మరి సెంట్రల్ ఫండ్ టెక్నికల్ మరి సెంట్రల్ యూనివర్సిటీ అమ్మ నంబర్ 1. ఇక్కడ రౌండ్ 1 చూద్దాం. రౌండ్ 1లో ఏమైంది ఇది రౌండ్ 1 చూడండి. రౌండ్ 1లో బాగానే ఉంటే రౌండ్ 1కి అయిపోయినాయి ఆల్మోస్ట్ ఆల్. ఇవన్నీ కూడా
ఇన్స్టిట్యూట్లు రౌండ్ 1 అయినవి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు మనకు లాస్ట్ రౌండ్ 1లో టాప్ ఏది ఉంది, ఇక్కడ రౌండ్ 1లో వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నెంబర్ 1 యూనివర్సిటీ. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మీకు ఎస్టీ స్టూడెంట్స్కి ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 30 మార్క్స్ వచ్చిన మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ రౌండ్ 1లో మిగిలిపోతే వీళ్ళు రౌండ్ 2కి వెళతారు, రౌండ్ 2లో మిగిలిపోతే రౌండ్ 3కి వెళ్తారు. అది వీళ్ళంతా లెక్క బేస్డ్, ఇది ఫేజ్ బేస్డ్. దీనికి ఎవరైనా చేయలేరమ్మా. రౌండ్ 1లో సీట్లు ఏమైనా మిగిలిన సీట్లు రౌండ్ 2కి వెళ్తాయి, రౌండ్ 2లో మిగిలితే రౌండ్ తర్వాత స్పాట్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మరి మనకైతే ఫ్రెష్గా రౌండ్ 1 రౌండ్ 2లోనే మిగిలిపోతాయి. రౌండ్ 3లో ఏంటంటే మిగిలిపోయినాయి, అది మన అదృష్టం. మిగిలిపోయిన మన కూరగాయలు వెజిటేబుల్స్ ఉంటాయి కదా, పుచ్చులు ఎచ్చులు మిగులుతాయి కదా రౌండ్ 3లో. అలా కొన్నిసార్లు మిగిలిపోతే, కొన్నిసార్లు మనకు లక్ ఉందనుకోండి మంచి సీట్లైనా దొరకవచ్చు. మరి మార్కెట్కి వెళ్ళినప్పుడు మార్కెట్ పెట్టిన ఫ్రెష్గా ఉన్నప్పుడు ఫస్ట్గా మార్కెట్ పెడతారు కదా, మన ఈ మధ్య స్ట్రీట్ మార్కెట్స్ పెడుతున్నారు. స్ట్రీట్ మార్కెట్ పెట్టినప్పుడు ఫస్ట్గా వెళ్ళామనుకో ఫ్రెష్ కూరగాయలు దొరుకుతాయి. కొద్దిగా రౌండ్ 3కి వెళ్ళామనుకోండి లాస్ట్లో వెళ్తే కొంచెం రేటు తగ్గిద్ది, ఆ కూరగాయల క్వాలిటీ కూడా తగ్గిద్ది. ఒకవేళ లక్ ఉంటే మంచి క్వాలిటీ ఉన్న వెజిటేబుల్స్ కూడా మనకు దొరికే అవకాశం ఉంది. అన్ని విధాలు ఉంది, లాభ నష్టాలు అన్నీ ఉంటాయి స్టూడెంట్స్. రౌండ్ 3కి రౌండ్ 2కి ఎప్పుడైనా రౌండ్ 1లో ఫ్రెష్గా ఉంటాయి, దానిలో నో డౌట్ ఎట్టాలి. ఇది స్టూడెంట్స్. మరి ఎవరైనా ఉంటే మెంటర్షిప్ జాయిన్ ఇది మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ 5000 రూపీస్ తీసుకోవడం. ఇది మన వాట్సాప్ కమ్యూనికేషన్. మీకు ఐఐటీస్ కానీ, ఐఏఎస్సి కానీ, ఎన్ఐటి కానీ, సిఎఫ్టిఏ సెంట్రల్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ లైక్ మనం చెప్పాం కదా, పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ, జేఎన్యూ, తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఈ విధమైన మంచి టాప్ సెంట్రల్ యూనివర్సిటీలో వచ్చే అవకాశం ఉంది. దీని మొత్తం గైడెన్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది, ఇంక్లూడింగ్ ఐఐటి, ఐఏఎస్సి మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ మొత్తము ఆగస్టు వరకు కూడా సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మెంటర్షిప్ జారండి, లేకపోతే నేను చెప్పే ఫ్రీ ఇన్ఫర్మేషన్ మీరు యూజ్ చేసుకుని మీరు బెనిఫిట్ అయితే పొందండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ, బాయ్.